కరోనా టైంలో మనం అందరం వ్యాక్సిన్స్ తీసుకున్నాం. కొంతమంది కోవాక్సిన్ తీసుకున్నారు, అలాగే కొంతమంది కోవిషీల్డ్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు కోవిషీల్డ్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఒకసారి దాని గురించి ఏంటో చూద్దాం. సో ఇనీషియల్గా ఆస్ట్రాజెనికా అనేది ఒక ఫార్మా కంపెనీ. సో ఈ ఆస్ట్రాజెనికా మొదట్లో మా వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్ అనేది కంప్లీట్గా సేఫ్, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండబోవని చెప్పి అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో అలాగే థ్రాంబోసిటోపెనియా ఇది ఒక సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ ఏమవుతుందంటే ఈ సిండ్రోమ్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు జరుగుతూ ఉంటాయి. సో అదేంటంటే ఈ టీటీఎస్ అనే సిండ్రోమ్ మనలో బ్లడ్ క్లాటింగ్కి లీడ్ అవ్వచ్చు. అలాగే మనలో ఉన్న ప్లాట్లెట్ కౌంట్స్ ఈ సిండ్రోమ్ వల్ల కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అలాగే ఒక్కొక్కసారి ఈ టీటీఎస్ సిండ్రోమ్ వల్ల డైరెక్ట్ మనిషి చచ్చిపోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఈ ఆస్ట్రాజెనికా కంపెనీకి 3 ఏళ్ళు టైం పట్టింది. మొదట్లో అసలు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవని చెప్పి డిక్లేర్ చేసింది. సో ఇప్పుడు నిజాన్ని ఒప్పుకోవడానికి ఈ కంపెనీకి 3 ఇయర్స్ టైం పట్టింది. సో ఆస్ట్రాజెనికా అనే కంపెనీ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీతో కలిసి మనకి వ్యాక్సిన్, ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది జరిగింది. అయితే జామీ స్కాట్ అనే వ్యక్తి ఏప్రిల్ 2021న ఒక కేసు అనేది రిజిస్టర్ చేశాడు. ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉన్నాయని చెప్పి, ఈవెన్ కొంతమంది చనిపోతున్నారని చెప్పి న్యాయ పోరాటం చేయడానికి ఈ జామీ స్కాట్ అనే వ్యక్తి సిద్ధమయ్యాడు. సో ఈ ఆస్ట్రాజెనికా కంపెనీ మీద టోటల్గా ఇప్పటి వరకు 51 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అలాగే కొన్ని డిమాండ్స్ బయట ఎక్కువగా వస్తున్నాయి. లైక్ ఈ వ్యాక్సిన్ వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని, అలాగే ఈ కంపెనీ అపాలజీ చెప్పాలని చెప్పి బయట పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలుపుతూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం బ్రిటన్లో మనం చూసుకున్నట్లయితే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఇది ఇప్పుడు బ్రిటన్లో అయితే ఇది దొరకట్లేదు. అలాగే మన ఇండియా విషయానికి వస్తే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఈ ఇన్స్టిట్యూట్ మొత్తం ఇండియాలో ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. సో అలాగే ఇండియాలో మొట్టమొదటి మనకి అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్ కూడా మనకి కోవిషీల్డ్ అనే చెప్పొచ్చు. అలాగే ఆ టైంలో మనందరూ తెలిసిందే, అందరం మ్యాక్స్ చాలా వరకు కోవిషీల్డ్లో తీసుకున్నాం మనలో చాలామంది కూడా. సో అలాగే స్టార్టింగ్లో కోవిషీల్డ్ చెప్పింది దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఇది కంప్లీట్లీ సేఫ్ అని చెప్పి ఒక డిక్లరేషన్ అనేది వచ్చింది. సో అలాగే ఎప్పుడైనా కూడా ఒక వ్యాక్సిన్ అనేది అన్ని రకాల ట్రయల్స్ జరిగిన తర్వాత ఈ వ్యాక్సిన్ అనేది సేఫ్ అని డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి మన ఇండియాలో క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇలా ట్రయల్స్ కానీ ఇట్లా ఏం లేకుండా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేయడం అనేది జరిగింది. సో అలాగే సైడ్ ఎఫెక్ట్స్లో చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ కోవిషీల్డ్ కూడా నెంబర్ 1లో ఉంది. అసలు కోవిషీల్డ్ ఫస్ట్ నెంబర్ 1లో ఉంది సైడ్ ఎఫెక్ట్స్లో కనుక చూసుకుంటే కనుక. సో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అలాగే మీరు చూసుకుంటే గత కొన్ని నెలల క్రితం చాలామంది సడన్ హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం జరిగింది. కొంతమందికి చాలా సడన్గా, మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటారు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోవడం, స్పృహ తప్పి పడిపోవడం, ఇలా చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు రూమర్స్ బయట ఏం స్ప్రెడ్ అవుతున్నాయి అంటే, సో అప్పుడు ఆ అన్నిటికి కారణం కేవలం ఈ కోవిషీల్డ్ మాత్రం అని చెప్పి ఇప్పుడు బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో దీని గురించి ఇండియన్ గవర్నమెంట్ నుంచి మాత్రం అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ అయితే రాలేదు. సో ఇండియన్ గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ గురించి అఫీషియల్గా ఏ స్టేట్మెంట్ వస్తుందో మనం ఒకసారి వేచి చూడండి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరే వ్యాక్సిన్ తీసుకున్నారు? కోవాక్సిన్ తీసుకున్నారా? కోవిషీల్డ్ తీసుకున్నారా? కింద కామెంట్ చేయండి.